నందమూరి నరసింహం బాలకృష్ణ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ క్రిష్ జాగర్లమూడిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య బందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిని క్రిష్ డైరెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ క్రిష్ కు మరో అవకాశం ఇచ్చారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అది కూడా క్రిష్ చేతిలో ఒక క్రేజీ సీక్వెల్ పెట్టారట. ఇటీవల క్రిష్ బాలకృష్ణను కలిశారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య మరో సినిమా చేసే విషయంపై చర్చలు జరిగాయట. కొన్నాళ్ల నుంచి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని వినిపిస్తోంది. ఇప్పుడు ఆ సినిమా కన్ఫర్మ్ అయింది. శాతకర్ణిలో బాలకృష్ణను క్రిష్ అద్భుతంగా చూపించారు. పైగా ఆ సినిమా మంచి విజయం సాధించింది. రచయితగా, దర్శకుడిగా క్రిష్ అంటే బాలకృష్ణకు మంచి గురి కూడా ఉంది. అందుకే మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. కథకుడిగా, దర్శకుడిగా క్రిష్ శైలి బాలయ్యకు బాగా తెలుసు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో క్రిష్ తీసిన పార్ట్ బాగుందనే పేరొచ్చింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తీయడంలో రాజమౌళి తర్వాత క్రిష్ పేరే వినిపిస్తోంది. అందుకే తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ఆదిత్య 999 అంటే ఆదిత్య 369 సీక్వెల్ ను క్రిష్ చేతిలో పెట్టాలని బాలకృష్ణ డిసైడ్ అయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆదిత్య 369 కు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉందని తన మనసులో మాటను బాలకృష్ణ చాలా రోజుల క్రితమే బయటపెట్టారు. అంతేకాదు ఆ చిత్రానికి డైరెక్షన్ తానే చేస్తానని కూడా అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ రెడీ అవుతోందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కథను క్రిష్ చేతిలో పెట్టినట్టు తెలుస్తోంది. ఆదిత్య 999 సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సన్నిహితులు రాజీవ్ రెడ్డి నిర్మించే అవకాశాలున్నాయి. ఆయనతో పాటు బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని కూడా నిర్మాణంలో భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. మరో బ్యానర్ కూడా ఇందులో జాయిన్ కావచ్చన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ చేతిలో 2 సినిమాలున్నాయి. ఒకటి తనకు సింహ, లెజెండ్, అఖండ వంటి 3 భారీ బ్లాక్ బస్టర్ సినిమాలిచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తోన్న అఖండ సీక్వెల్ అఖండ తాండవం ఒకటి. వీరసింహారెడ్డి వంటి విజయవంతమైన సినిమా తీసిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి మరో అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. అఖండ పూర్తయ్యాక ఆ సినిమా మొదలవుతుంది. దాంతోపాటే ఆదిత్య 999 కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. మలయాళ, తమిళ దర్శకులు సైతం బాలకృష్ణతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి విషయానికొస్తే అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఘాటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఆ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో క్రిష్ వర్క్ ఎలా ఉంటుందో బాలయ్య ముందే చూసేశారు. లేటెస్ట్ గా హరిహర వీరమల్లు సినిమా వచ్చింది. సినిమా తొలి సగం చూసిన వారు క్రిష్ వర్క్ ను మెచ్చుకుంటున్నారు. అందుకే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ను క్రిష్ చేతిలో పెట్టినట్టు సమాచారం. గోపీచంద్ మలినేనితో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్న బాలయ్య దాంతో పాటే సమాంతరంగా ఈ సినిమా కూడా చేస్తారట. ఆదిత్య 999 అనే సినిమా సైన్స్ ఫిక్షన్ గా ఉంటుందో, సోషియో ఫ్యాంటసీగా ఉంటుందో అన్న వివరాలు ముందు తెలియనున్నాయి. ప్రస్తుతం ఘాటి సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు క్రిష్. సెప్టెంబర్లో విడుదల అనే టాక్ ఉంది. అది విడుదలైపోతే క్రిష్ ఫ్రీ అయిపోతారు. దాని తర్వాత బాలయ్య సినిమా వర్క్ మీదకి వస్తారు. ఇక బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న అఖండ 2 షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం షూటింగ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. వారం రోజుల పాటు నిర్విరామంగా అక్కడే షూట్ చేయనున్నారట. ఇందులో బాలయ్య సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా అక్కడే చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే టీం మొత్తం నిర్విరామంగా పనిచేస్తోంది. బాలయ్య సహా అందరూ బోయపాటికి సహకరించడంతో షెడ్యూల్స్ అన్ని కూడా వేగంగానూ పూర్తవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు థమన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈసారి తన బాధుడికి థియేటర్లు పగిలిపోయినా తనకేం సంబంధం లేదని ముందే హెచ్చరించాడు. ఆ రేంజ్ లో బీజిఎం ఉంటుందని సంకేతాలు పంపించాడు. అటు తమన్, ఇటు బోయపాటి, మధ్యలో బాలయ్య. ఈ కాంబో ఇక నెక్స్ట్ లెవెలే అంటున్నారు. ఇదిలా ఉంటే అఖండ 2 సినిమాను దసరాకి రిలీజ్ ఫిక్స్ అనుకున్నారు. కానీ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసే క్రమంలో విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకాస్త బాగా చేయాలని ఆలోచిస్తున్నారట. అందుకే హర్రీబర్రీ అన్నట్టు కాకుండా సినిమాను అనుకున్న విధంగా అవుట్పుట్ వచ్చే వరకు చేయాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే ముందుగా అనుకున్న సెప్టెంబర్ 25కే రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే అఫీషియల్ గా చిత్ర యూనిట్ ఆ విషయాన్నైతే అనౌన్స్ చేయలేదు. కానీ దసరాకి అదే సెప్టెంబర్ 25కి ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఓజీ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు.
దానయ్య డివివి భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా జరిగిన వీరమల్లు ఈవెంట్ లో కూడా ఓజీ ఓజీ అనే కేకలు వేశారు. అఖండ 2 వస్తుందో లేదో అన్నది తెలియదు కానీ ఓజీ మాత్రం తప్పనిసరిగా సెప్టెంబర్ 25నే వచ్చి తీరుతుందన్న టాక్ అయితే నడుస్తోంది. ఇక అఖండ 2 రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బోయపాటి శ్రీను ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ తో పనిచేస్తున్నారని తెలుస్తోంది. రిలీజ్ డేట్ ముఖ్యం కాదు, సినిమా ఆడియన్స్ ను అలరించేలా చేయడం ముఖ్యమంటున్నారు ఆయన. అందుకే అఖండ 2 రిలీజ్ పై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఒకవేళ అఖండ 2 దసరా రేస్ నుంచి తప్పుకుంటే మాత్రం పవర్ స్టార్ ఓజీకి కలిసి వచ్చినట్టే అని అంటున్నారు. అయితే దసరాకి అఖండ 2 మిస్ అయితే తమిళ సినిమాలు ఏవైనా వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. అయితే ఆ సినిమాలు ఏంటి అన్నది కూడా మరి కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.